గోంగూర రోటి పచ్చడి మా ఆంధ్ర స్టైల్‌లో మా ఇంట్లో ఎలా చేస్తామో ఈ వీడియోలో సేమ్ అలా చెప్తాను. చూడండి. ముందుగా గోంగూర అన్నీ ఇలా తీసేసి నీట్‌గా ఇలా వాటర్‌లో మునిగే వరకు ఉంచండి. కొద్దిసేపు పక్కకు పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల పాటు అలానే ఆకులు మొత్తం మునిగే వరకు పక్కకు ఉంచండి. అలా అయినాక ఇలా గోంగూర మొత్తం ఇలా మంచిగా ఇసక ఉంటది వాటికి. అదంతా క్లీన్ అయ్యేలా నీట్‌గా ఇలా తీసి అందులో వేయండి. ఇక్కడ నీళ్ళు నిండా ఎందుకు తీసుకున్నామంటే కింద ఇసుకంతా అడుగుకెళ్ళిపోతది. ఆకులకున్నదంతా 5 నిమిషాలు పక్కకి అందుకే పెట్టాను. ఇలా ఒక 2 సార్లు కడుక్కోవాలి. అప్పుడు చాలా నీట్‌గా అయిపోతుంది. ఇక్కడ గోంగూరకి సరిపడినంత పచ్చిమిర్చి తీసుకోవాలి. మీ కారము ఎంత ఎక్కువ కావాలో దాన్ని బట్టి తీసుకోండి. ఒక ఒక 15 లోపు అయితే నేను తీసుకున్న 2 కట్టల గోంగూర ఇది. ఇవన్నీ నీట్‌గా శుభ్రంగా కడిగేసేసి అవన్నీ తొడియాలు తీసేసి ఈ పచ్చిమిర్చి అంతా అట్లా ప్యాన్‌లో వేసేసుకోండి. ఏమి ముక్కలు కూడా చేయొద్దు. ఎందుకంటే ఇది కొంచెం తొక్కలుగా అనిపిస్తది కదా! ఆ స్టైల్‌లో వస్తది. మిక్సీ వేసి పేస్ట్ లాగా రాదు కాబట్టి ఇలా రావడం కోసం నేను ఇలా డైరెక్ట్ వేస్తున్నాను. ఇలా ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇది. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా నేను చూపించినట్టు కాకపోయినా ఎలా అయినా పర్వాలేదు. అలా అయినా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే ఏమైద్దంటే మనకి పచ్చడి టేస్ట్ పోతది పచ్చిమిర్చి మాడినియి అంటే. అందుకని కలుపుతూ ఉండాలి. ఇది ఒక 5, 10 నిమిషాలు టైం పడుతది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే కొంచెం తొందరగా అయితది. నేను సిమ్‌లో పెట్టి చేస్తున్నాను. పచ్చిమిర్చే టేస్ట్ వస్తుంది కాబట్టి మాడకుండా చూసుకోండి. ఆ కలరు మారే వరకు కూడా మంచిగా తిప్పుకుంటూ ఉండాలి. కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు గోంగూర కడిగి మనం పెట్టుకున్నాం కదా! దీంట్లో వాటరు ఇలాంటివి ఏమీ యాడ్ చేయకూడదు. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసి ఆ వాటర్ ఇలా పైకి వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ చూసారా? ఇలా పైకొస్తాయి. మనం వాటర్ పొయ్యవసరం లేదు. దీంట్లో ఉన్న వాటరే పైకొచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటరు పొయ్యే వరకు కూడా మనం ఉడికించుకుంటే గోంగూర ఉడికినట్టు. మధ్యలో నేను వాటర్ కొంచెం తగ్గిన తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేస్తాను. ఆయిల్ కూడా అది అవసరం ఏం లేదు. నేను కొంచెం టేస్ట్ కోసము ఒక 1 స్పూన్ వరకే ఆయిల్ యాడ్ చేశాను. అది మీ ఇష్టము. ఆయిల్ ఎక్కువ తినని వాళ్ళైతే ఆయిల్ వేయకండి. ఎందుకంటే మనం పోపులో వేస్తాం, పచ్చిమిర్చిలో కూడా వేసాం కాబట్టి. ఇక్కడ నేను చూడండి ఒక 1 స్పూన్ ఆయిల్ వేశాను. ఇలా వేసి ఆ వాటర్ అనేది మొత్తం మరిగిపోయే వరకు ఉడికించుకోండి. వాటరు పోతున్నాయి, దగ్గరకు అవుతుంది. అలా తిప్పుతూనే ఉండండి. లాస్ట్‌లో వదిలేసేయద్దు. సిమ్‌లో అలా పెట్టేసేసి నేను ఆయిల్ వేశాను కదా! దానికోసమే అది అంటుకోకుండా ఉన్నది. ఇలా మొత్తం వాటర్ అంతా మరిగిపోతున్నాయి. మరిగిపోయిందంటే బాగా గోంగూర ఉడికినట్టు. ఇప్పుడు దీన్ని చల్లగా అయ్యే వరకు సైడ్‌కి పెట్టండి. గోంగూర పచ్చడిలో చింతపండు చాలామంది వేయరండి. అది పులుపు, ఇది పులుపు అనేసి. కానీ టేస్ట్ కోసం కొద్దిగా వేస్తే బాగుంటుంది. చాలా తక్కువ తీసుకున్నాను నేను చింతపండు. ఒక ఉల్లిపాయ కూడా అందరూ వేయరు, కానీ మేము వేస్తాము. ఇప్పుడు జీలకర్ర కూడా తీసుకున్నా అలానే. మనం ముందుగా వేయించి చల్లగా అయిన పచ్చిమిర్చి ఉంటుంది కదా! ఆ పచ్చిమిర్చిని దంచుకోండి ఫస్టు. బాగా చల్లగా అయినాకే మనం రోట్లో వేసి నూరుకోవాలి. ఇప్పుడు చింతపండు, జీలకర్ర, ఉప్పు కూడా వేసుకోవాలంటే మీరు ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్‌లో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీలో వేసినట్టు కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అవి అయిపోయినాక ఉల్లిపాయ
కొంచెం ముక్కలు సన్న ముక్కలు కాకుండా కొద్దిగా లావుగా ఉన్న ముక్కలు కట్ చేసి అందులో వేసేసేయండి. బాగా సన్నటి కట్ చేయలేదు చూడండి. ఇది ఎందుకంటే మనం తినేటప్పుడు మధ్యలో ఈ ఉల్లిపాయ తగులుతూ ఉంటది. దానివల్ల కూడా టేస్ట్ వస్తుందన్నమాట. అందుకే మెత్తగా తీసుకోలేదు. మళ్ళీ గోంగూర పచ్చడి చప్పగా అయిపోతుంది ఎక్కువ మెత్తగా తీసుకున్న. ఉల్లిపాయలో వాటర్ అంతా చేరిపోయి. పెద్ద రోలు ఉంటే ఇప్పుడు ఒకటేసారి అన్నీ చేసుకోవచ్చు. నాది చిన్న రోలు కాబట్టి నేను ఇట్లా ఒక్కొక్కటి చేసి పక్కకు పెట్టి తర్వాత అన్నీ కలుపుకుంటాను. ఇప్పుడు గోంగూర అదే పెద్ద రోలు ఉండి మీకు అన్నీ పడుతుందంటే సేమ్ అదంతా నలిగినాక గోంగూర వేసుకొని ఒకటేసారి మీరు దంచుకోవచ్చు. ఉప్పు అనేది ఇప్పుడు యాడ్ చేయొచ్చు, లాస్ట్లో కూడా యాడ్ చేయొచ్చు. అది ఎప్పుడైనా ఏం కాదు, మనం సాల్టే కలుపుతున్నాం కాబట్టి. గోంగూర కూడా మొత్తం మెత్తగా ఇలా బాగా మెత్తగా కాకుండా కొంచెం తొక్కలు ఉండేటట్టు రుబ్బుకున్నాను నేను. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకొని అందులో కలుపుకోవాలి. తాలింపు కోసము ఆయిల్ వేసుకోండి. తాలింపుకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్లు వేసాను. 3 స్పూన్లు అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. దాంట్లో తాలింపు గింజలు వేసేసేయండి. పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి దంచుకునేటప్పుడు కూడా వేస్తారు కొంతమంది. కానీ నేను ఇక్కడ ఏంటంటే వెల్లుల్లి వాసన రావద్దు అనేసి, ఆయిల్లో వేగుతుంది కదా అనేసి నేను ఇక్కడ తాలింపులో తీసుకున్నాను. వెల్లుల్లి ఇక్కడ బాగా నేను వేయిస్తాను దీంట్లోనే. పసుపు కూడా అందరూ యాడ్ చేయరు. పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి కలర్ వస్తుంది పచ్చడికి. ఇక్కడ నేను ఒక పావు స్పూన్ అన్నట్టు అంత పసుపు వేసాను. ఒక 4-5 వెల్లుల్లి అప్పటికప్పుడు అలా దంచి అందులో వేసేసాను తాలింపులో. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తము చల్లగా అయినాక దీంట్లో కలిపేసుకోండి. పచ్చడిలో తాలింపు వేసినాక పచ్చడికి కలర్ వచ్చింది చూడండి. అంతకుముందు వేరే కలర్ ఉంది. పసుపు వేయడం వల్ల కలర్ అనేది మంచిగా కనిపిస్తుంది, బాగుంటుంది చూస్తానికి కూడా ప్లేట్లో పెడితే. అందుకని నేను పసుపు యాడ్ చేసినాను. అదొక టేస్ట్ కోసం అనేం కాదు. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా తొక్కలు ఉంటుంది ఉల్లిపాయ అది తగులుతూ మాకు. మేము చేసే స్టైల్ అయితే ఇది. మా ఇంట్లో విలేజ్ స్టైల్ లాగా ఉంటుంది ఇది. చూసారా ఎంత బాగుందో కలర్. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇది మా ఇంట్లో చేసే పద్ధతి అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.